యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన వాహినిలో దేవుని నుండి హామీ అనే అంశాన్ని అధ్యయనం చేద్దాం. 4 మార్గాలు కలిసినటువంటి రోడ్డు వంటి పరిస్థితిలో నిలబడి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి తలెత్తినప్పుడు, లేదా మనం వెళ్ళే మార్గంలో అడ్డంకులు ఉంటాయని తెలిసినప్పుడు మీకు కావాల్సిందల్లా జీవితం అని పిలువబడే ఈ ప్రయాణానికి అత్యున్నత నిర్మాణమైన దేవుని నుండి హామీ. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పౌలుకు ఏ విధంగా హామీ ఇస్తున్నాడో తెలుసుకుందాం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనంలో, నేను నీకు తోడయ్యున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు, ఈ పట్టణంలో నాకు బహుజన్నం ఉన్నదని పౌలుతో చెప్పగా, దేవుని నుండి వచ్చినటువంటి ఈ హామీతో అపోస్తలుడైన పౌలు వివిధ ప్రదేశాల్లో సువార్త ప్రకటించేటప్పుడు ఎలాంటి బాధనైనా భరించగలిగాడు. అంటే క్రీస్తు శ్రమల వలన కలిగిన గాయపు మచ్చలు మనం కూడా క్రీస్తు శ్రమలో పాలుపంపులు కలిగి ఉన్నామని ప్రపంచానికి చూపించడానికి అవి సాక్ష్యంగా ఉంటాయి. ఈరోజు మనలో ప్రతి ఒక్కరూ అపోస్తలుడైన పౌలు వలె దేవుని నుండి హామీని పొందుకుందాం. ఈ భరోసా వలన జీవితం ఇచ్చేటువంటి ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనేలా చేస్తుంది. మనల్ని పిలిచినవాడు దాన్ని అద్భుతంగా పూర్తి చేయగలడని మనకు తెలిసినప్పుడు సవాళ్లతో సంబంధం లేకుండా ముందుకు కొనసాగడానికి, పైకి ఎదగడానికి మనల్ని మనం ప్రోత్సహించబడతాము. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు ఎవరు వ్యతిరేకంగా ఉన్నా పర్వాలేదు. క్రీస్తులో దీవెనలతో మాత్రమే కాకుండా బాధలో కూడా పంచుకోవడానికి సిద్ధంగా ఉంటామనే నిశ్చయత కలిగి ఉంటాము. ఈ లోకం క్రీస్తును సిలువ వేసిందని మర్చిపోవద్దు. ఒకనాడు ఆ లోకం మనల్ని కూడా వదిలిపెట్టదండి. సమస్యలు లేని జీవితంగా విశ్వాసి జీవించలేడు. కానీ ప్రతి సమస్యలో దేవునికి దగ్గరగా విశ్వాసంలో ఉన్న అన్ని కోణాల్లో అనుభవాలు తెలుసుకోగలిగి ఆ విశ్వాస పందెంలో ఓపికతో అంతం వరకు పరిగెత్తే భాగ్యాన్ని పొందుకుందాం. దేవుని ఆశీర్వాదం గురించి గొప్పగా చెప్పుకోవడమే కాకుండా క్రీస్తులోని బాధలను గురించి కూడా గొప్పగా చెప్పుకోవడానికి దేవుని కృప మనకు సహాయం చేస్తుంది. దేవుని కృప ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఆమెన్.